Praise the Lord, everyone. ప్రైజ్ ది లార్డ్ అన్నా. Praise the Lord, Amma. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ How అన్నయ్య. are you? Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Everyone, praise the Lord. Finally, by ప్రైజ్ the ది grace లార్డ్. of God. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. Praise the Lord, Amma. ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం అన్నయ్య, మీరు బాగున్నారు? అవునమ్మా. ఇంకా అందరు ఎలా ఉన్నారు? ఒకసారి మీ మీ విషెస్ చెప్పండి. అంటే మీరు ఎలా ఉన్నారు ఒకసారి అందరు చెప్పండి. ఐఎమ్ బ్లెస్డ్ అన్నా. ఎస్, వెరీ గుడ్. ఇంకా యేసయ్య కృపను బట్టి అందరం బాగున్నాం బ్రదర్. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఆఫ్టర్ లాంగ్ టైమ్ గాడ్ హస్ గివెన్ అనదర్ ప్రివిలేజ్. దేవుడి మహాకృపను బట్టి మీతో ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృప కొరకై దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని స్తుతించి దేవుని మహింపరిచి మీరందరూ కూడా దేవుని సన్నిధిలో చక్కగా ఆయన నామాన్ని గణపరిచింటున్నారు. డైరెక్ట్ గా దేవుని వాక్యంలోనికే మనం వెళ్దాం. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభా, సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సాయంకాల సమయంలో ఈ రీతిగా ప్రభా నిన్ను స్తుతించడానికి మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం. 10 నిమిషాలు నీ మాటలు తెలియజేస్తుండగా నీ మాటల్లో ఉన్న బలం, శక్తి, ధైర్యం, విశ్వాసం, నెమ్మది, ఆదరణ, సంతోషము, సమాధానం నీ బిడ్డలకు అనుగ్రహించి ఎవరికి వాక్యం అవసరమో మీరు మాట్లాడండి. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించాడు కొన్ని నామం. హల్లెలూయా. 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 Thank you very much. Isaiah chapter 43 verse 1. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు ఎవరైనా చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం ఎవరైనా చదవండి. రెఫరెన్స్ యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు ఎవరైనా చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడుకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి వర్డ్ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దిస్ ఇస్ ద గ్రేట్ ప్రాఫెసీ. ఒక గొప్ప ప్రవచనం దేవుడు మనకి ఇచ్చినాడు. గొప్ప మాట, వాగ్దానంతో కూడినటువంటి గొప్ప మాట దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పినటువంటి ఈ శ్రేష్టమైన మాటలో గాడ్స్ విల్ ఏంటి, గాడ్స్ మైండ్ ఏంటి, గాడ్స్ నేచర్ ఏంటి, గాడ్స్ క్యారెక్టర్ ఏంటి, ఈ 4 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మీరు జాగ్రత్తగా ఆలకించాలని కూడా నేను మనవి చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గాడ్స్ విల్, and second one, God's mind, and third, God's nature, and fourth, God's character.
దేవుని చిత్తము, దేవుని మనసు, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క ఆలోచన, లేకపోతే దేవుని యొక్క హృదయం, ఆయన హృదయంలో ఉన్నటువంటి తలంపులు, గాడ్స్ క్యారెక్టర్, ఆయన యొక్క నేచర్, ఆయన యొక్క చిత్తం లేదా ఆయన మనస్సు. ఈ మాట ఎందుకు దేవుడు చెప్తున్నారు? లిజన్ కేర్ఫుల్లీ. గాడ్ ఈజ్ టాకింగ్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ పార్ట్. దిస్ ఇస్ మై లైఫ్ ప్రామిస్. ఇది దేవుడు నాకు నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి లైఫ్ ప్రామిస్, నా జీవిత వాగ్దానం ఇది. నా మట్టుకు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ వర్డ్ని బట్టి నేను సేవకు పిలువబడ్డాను. ఈ వాక్యాన్ని బట్టి దేవుని మనసు ఏందో నాకు అర్థమైంది. ఈ వాక్యాన్ని బట్టి దేవుని యొక్క స్వభావం ఏంటో నాకు అర్థమైంది. దేవుని యొక్క ఆలోచనలు లేదా దేవుని యొక్క తలంపులు, దేవుని హృదయం, నా పట్ల దేవుడు ఏమై ఉన్నాడు, నా గురించి దేవుడు ఎలాంటి ఆలోచన చేస్తున్నాడు అని ఈ వాక్యము ద్వారా నన్ను నేను గుర్తించడం లేదా గమనించడం, తెలుసుకోవడం జరిగింది. భయంకరమైన ప్రమాదంలో నేను పడిపోయినప్పుడు దేవుడు నన్ను ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడింది. నాకు వాక్యం చదవటం తెలుసు, వినటం తెలుసు, వాక్యం చెప్పటం తెలుసు, కానీ వాక్యము ద్వారా మాట్లాడడం అంటే ఎలాగుంటుందో నాకు తెలియదు. ఆ దినాల్లో వాక్యం ఎంతోమంది సేవకులు చెప్తున్నప్పుడు వింటాం. వాక్యము ఎన్నోసార్లు చదువుతాం. చదివిన వాక్యాన్ని ధ్యానం చేస్తాం. చదివి ధ్యానం చేసిన వాక్యాన్ని వింటూ శ్రద్ధగా గమనిస్తూ ప్రకటించడం లేదా బోధించడం వరకు మన స్థాయి ఎదగచ్చు. విన్న వాక్యమే, గమనించిన వాక్యమే, గ్రహించిన వాక్యమే మనము బోధించేంత స్థాయికి మనం ఎదిగి ఉండొచ్చు. అయితే వాక్యము ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడనే సత్యం నాకు తెలియదు. నేను రక్షించబడిన ప్రారంభ దినాల్లో ఒక పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, ఒక పెద్ద ప్రమాదంలో నేను బాధపడుతున్నప్పుడు ఒక హాస్పిటల్లో దేవుడు నన్ను దర్శించి ఎవరో నాతో ఈ మాట చెప్తున్నట్టుగా, నాతో ఎవరో ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా, ఎవరో నాతో ఈ మాటలు బయలుపరుస్తున్నట్లుగా ఒక స్వరం లేదా ఒక మనిషి మాట్లాడుతున్న అనుభూతి నాకు కలుగుతావు. ఈ మాటలు బైబిల్లో దేవుడు రాసించాడు. ఈ మాట మరి ఎక్కడ ఉంది, ఎలాగా, ఎందుకు దేవుడు ఈ ఆలోచనలతో నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు అని నా పక్కన బైబిల్ ఉంటే బైబిల్ ఓపెన్ చేసి నేను దేవుని వాక్యాన్ని, ఈ వాక్యం ఇక్కడ ఉంది, ఈ వర్డ్ ఇక్కడ రాయబడిందనే సంగతి నాకు తెలియదు. నేను వెంటనే బైబిల్ ఓపెన్ చేసి కొన్ని పేజెస్ అలాగా ఓపెన్ చేసి అలాగా టర్న్ చేస్తూ ఉంటే, తిప్పుతూ ఉంటే ఒక్కసారిగా ఈ వాక్యం నా హృదయంలో, ఈ మాటలు, ఈ దేవుని స్వరం నా హృదయాన్ని తాకి, ఈ మాటలు యెషయా 43:1 అనే ఈ సత్యాన్ని నా హృదయంలో ఎవరో ఒక భారం నా పైన కలిగి ఉన్నట్లుగా నేను గ్రహించినప్పుడు నిజంగా ఈ ఓడు చదువుకున్న తర్వాత హాస్పిటల్లో గట్టిగా ఏడ్చేశాను. ఎందుకు ఏడ్చేశానంటే, హౌ లవబుల్ గాడ్ ఐ హ్యావ్, ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాకున్నాడు అని ఒక్కసారిగా గాడ్స్ లవ్ నన్ను కవర్ చేసింది. ఒక్కసారిగా గాడ్స్ లవ్ నన్ను హక్కున చేర్చుకొని, ఒక్కసారిగా దేవుని ప్రేమ నన్ను
బంధించినట్లుగా, బంధించడం అంటే దేవుని ప్రేమలో నేను ఇమిడిపోయినట్టుగా దేవుడు నన్ను హక్ చేసుకొని నన్ను బ్లెస్ చేసినట్లుగా నన్ను ఆదరిస్తూ ఓదారుస్తూ స్వస్థపరిచిన అనుభూతి నేను ఆ సమయంలో చూశాను. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అబౌట్ మై లైఫ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ మాట చూపించాడు. మై సన్, దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. మై సన్, దిస్ ఈజ్ మై అంబిషన్. మై సన్, దిస్ ఈజ్ మై ఎయిమ్. మై సన్, దిస్ ఈజ్ మై ఒపీనియన్. మై సన్, దిస్ ఈజ్ మై పర్పస్ అబౌట్ యూ అని దేవుడు నాతో మాట్లాడు. నా కుమారుడా, నీ పట్ల నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను, ఒక ఆలోచన కలిగి ఉన్నాను, ఒక తలంపు కలిగి ఉన్నాను, ఒక పెద్ద దర్శనం దేవుడు నాకు చూపించి ఈ మాట వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరచు. అప్పటి నుంచి ప్రారంభమైంది నా సేవ జర్నీ, మినిస్ట్రీ ట్రావెల్ అప్పటి నుంచి ప్రారంభమైంది. దేవుడు నన్ను తన సేవ చేయడానికి పిలిచాడు. అంటే he has elected for his ministry. ఆయన పనికై, ఆయన సేవకై, ఆయన పరిచర్యకై, అనేక మంది నశించిపోతున్న ఆత్మలకై దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనే సత్యాన్ని ఈ వచనంలో నేను చూశాను. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నా, నీవు నా సొత్తు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటదంటే, యు ఆర్ మైన్. I have called you by name. I have called you by name. నిన్ను పేరు పెట్టి నేను పిలిచాను. బికాజ్ ఆఫ్ యు ఆర్ మైన్. ఎందుకంటే నువ్వు నా సొత్తు. దేవుడు తన సేవకి పిలిచినప్పుడు ఆయన పిలుపు నాకు ఈ వచనంలో నాకు అర్థమైంది. ఫస్ట్ గాడ్స్ విల్, నేను దేవుని సేవ చేయాలి అని దేవుడు నన్ను తన పనికి ఎన్నుకున్నాడు అని దేవుని చిత్తాన్ని నేను కనుగొన్నాను. రెండవదిగా గాడ్స్ మైండ్, దేవుని మనస్సు. దేవుని మనస్సు నా పైన ఈ విధంగా దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అని ఈ వచనంలో ఆయన మనస్సు నాకు అర్థమైపోయింది. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ మాటను బట్టి దేవుని మనస్సు ఏందో నాకు అర్థం. తర్వాత దేవుని యొక్క స్వభావం, ఆయన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి లేదా ఆయన స్వభావం ఏంటో నాకు అర్థమైపోయింది. ఎలా అర్థమైపోయిందంటే, ఎంతో మంది నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై దేవుడు తన పని చేయుట కొరకు నన్ను విమోచించి ఉన్నాడు అని ఆయన స్వభావం నాకు అర్థమైపోయింది. అండ్ ఫోర్త్ పాయింట్, ఆయన నన్ను తన నా పట్ల ఆయనకున్నటువంటి క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ఏంటో నాకు అర్థమైపోయింది. ఏంటి ఆయన క్యారెక్టర్ అంటే, నన్నుగా ప్రేమించి నన్నుగా ఆశీర్వదించాలనుకున్నది ఈ వచనంలో దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటో నేను తెలుసుకున్నాను. ఆయన తలంపులు ఏంటివో, ఆయన ఆలోచనలు ఏంటివో, ఆయన యొక్క మనస్సు ఏంటో ఈ వచనంలో నేను ఇలా దేవుని సేవకి, ఈ వాక్యాన్ని ఆధారంగా ఆయన సేవకి నేను కమిట్ అయిపోయి డెడికేట్ చేసుకొని సమర్పణ చేసుకుని దేవుని సేవకు వచ్చిన కొద్ది రోజులకే నాకు సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్లో జాబ్ ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఆపర్చునిటీ నేను అందుకొని ఆఫర్ని నేను తీసుకొని ఒక్కసారిగా నేను వెళ్ళి ఆ జాబ్ని నేను ఆమోదించి, లేకపోతే ఆ జాబ్ని నేను అంగీకరించినట్లయితే ఈరోజు నేను దేవుని సేవ కాకుండా జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. అయితే దేవుడు తన పని చేయమని నన్ను పిలిచిన కొద్ది రోజులకే నాకు ఒక మంచి జాబ్ వచ్చేసింది. అఫ్ కోర్స్ జాబ్ మినిస్ట్రీకి సపోర్ట్ కదా అని మనం అనుకుంటాం. ఫైనాన్స్
మినిస్ట్రీకి చాలా అవసరం కదా అని మనం అనుకుంటాం. డబ్బు, మనీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద మినిస్ట్రీ అని అనుకుంటాం జనరల్గా. ఇట్స్ కామన్ థాట్. అది అందరికి వచ్చే సాధారణమైన తలంపు ఆలోచన. కానీ నేను దేవుని ఎలాగ నమ్మానంటే, దావీదు నమ్మాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. గ్లోరీ టు గాడ్. అలా దావీదు దేవుని నమ్మాడు. ఎందుకంత నమ్మాడంటే, దావీదు దేవుణ్ణి కాపరిగా నియమించుకొని, దావీదు దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు, పరిపూర్ణంగా ఆయన వైపు త్రిప్పబడినప్పుడు, పరిపూర్ణంగా ఆయనను కాపరిగా అంగీకరించినప్పుడు, దావీదుకు కావలసిన సకల సమృద్ధిని దావీదుకు దేవుడు ఇచ్చాడు. అందుకే ఈరోజు బైబిల్లో ఎంతో మంది ఆ రాజు బైబిల్లో గొప్ప, అందరికంటే దావీదుని దేవుడు ఎంతగానో ఇష్టపడ్డాడు, ఎంతగానో ప్రేమించాడు. అందుకే దేవుడు అంగీకరించి, దేవుడు ప్రేమించి, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి దావీదు. ఆ దావీదు దేవుని కాపరిగా నియమించుకున్నప్పుడు దావీదుకు కావలసిన సమస్త వనరులు దేవుడు దావీదుకి వెళ్ళి పంపాడు. ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఒక రాజుగా చేశాడు. ఇప్పుడు ఆ రాజరికం అనేటటువంటిది, పరిపాలన చేసేవాడు రాజు. ఆ పరిపాలన అంతా రాజు చేతిలో ఉంటుంది. రాజు చేతిలో ఉండేది రాజరికం. ఆ రాజరికమైన పరిపాలనతో కూడిన రాజరికాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడంటే, దావీదు ఆశపడి పొందుకున్నాడా? దావీదు రాజుగా నేను రాజు అవ్వాలి అని అనుకున్నాడా? నో. దావీదు కంటే దావీదు రాజుగా ఉండాలి, ఫర్ నెక్స్ట్ జనరేషన్, రాబోయే కాలానికి కాబోయే రాజు అని నోబడీ కెన్ ఎక్స్పెక్ట్. ఎవరు కూడా అలాగా ఊహించలేకపోయారు. అందరికంటే దేవుని మనసులో దావీదు రాజుగా ఉండాలి. నెక్స్ట్ సౌలు తర్వాత ఇశ్రాయేలీల ప్రజలకి, ఆ జనాంగానికి సౌలు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు అని ఎవరు డిసైడ్ అయిపోయారంటే, దేవుడు డిసైడ్ అయిపోయాడు. అందుకే యుద్ధం సమర్పించి, యుద్ధాన్ని ఏర్పరిచి, యుద్ధంలో దావీదును ముందుకు పెట్టి, యుద్ధంలో విజయాన్ని ఇచ్చినాడు దేవుడు దావీదు. అంటే దావీదు దేవుని వెంబడిస్తున్నప్పుడు యుద్ధములో విజయం వచ్చింది, యుద్ధములో ఘనత వచ్చింది, యుద్ధములో గొప్ప పేరు సంపాదించుకున్నాడు. తర్వాత దేవుని ప్రజలకి రాజుగా నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇవన్నీ దావీదు ఏరి కోరి సంపాదించుకున్నటువంటి ఆశీర్వాదాలు అయితే కాదు. దేవుడు తనకి ఇవ్వాలనుకున్నటువంటి ఆశీర్వాదాలు. ఎప్పుడు అనుకున్నాడంటే, దేవుణ్ణి కాపరిగా అనగా ముందు నియమించుకున్నాడు. దావీదును దేవుడు అలా ఆశీర్వదించాడు. దావీదు మొదట దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు దావీదు కావలసిన వనరులన్నీ కృప, క్షేమం, కృప, క్షేమం, కృప, క్షేమం. ఈ రెండు విషయాలు దావీదును సమృద్ధిగా వెంబడించేటట్లుగా దేవుడు చేశాడు. ఎక్కడ దావీదు ఉంటే అక్కడ కృప, ఎక్కడ దావీదు ఉంటే అక్కడ క్షేమం, అలాగా ఆశీర్వదించాడు. అందుకే అందరి రాజులలో దావీదు మహారాజు అని సంబోధిస్తాం హిస్టారికల్ గా. అయితే దేవుని బిడ్డలారా, దావీదు దేవుని కాపరిగా నియమించుకున్నాడు కాబట్టి దావీదుకు కావలసిన సమస్తమును దేవుడు దావీదు దగ్గరికి పంపించేశాడు. అంతగా ఒక మనిషిని దేవుడు లిఫ్టప్ చేయడానికి గల కారణం ఏంటంటే, వారి యొక్క కమిట్మెంట్ని బట్టే దేవుడు వారిని లిఫ్టప్ చేస్తాడు. కమిట్మెంట్ లేకోకుండా మనము ఆశీర్వదించబడాలి, హెచ్చించబడాలి, దీవించబడాలి అని అనుకుంటే చాలా కష్టం. అందుకే దావీదు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంత హెచ్చించు ప్రభువా, నా కుటుంబం ఏ పాటిది.
హౌ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ జీసస్. ఎంత గొప్ప మాట చూడండి. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని. ఐఆమ్ డస్ట్ ఆన్ ద ఎర్త్. ఐఆమ్ నేను ఒక దుమ్ము ధూళితో సమానమైనటువంటి వాడిని. అయితే నేను దుమ్ము ధూళి కాదు. బికాస్ క్రీస్తును అంగీకరించినప్పుడు, క్రీస్తును ఎరగనప్పుడు నేను ఒకవేళ అలాగా పోల్చి చెప్పుకోవచ్చేమో, కానీ నేను క్రీస్తును ఎరిగిన తర్వాత నేను దుమ్ము కాదు, ధూళి కాదు, నేను వట్టివాణ్ణి కాదు, నేను బలహీనుడను కాదు, నేను బలవంతుడను. నేను క్రీస్తులో బలవంతుడను. నేను క్రీస్తు యేసు మహిమైశ్వర్యం చొప్పున ఆయన కృపచేత నేను బలవంతుడను. అందుకే అంటాడు అలాగా. ఎందుకు దావీదు గురించి నేను చెప్పానంటే, హీ హాజ్ ఎ కమిట్మెంట్. ఒక మంచి కమిట్మెంట్ దావీదు దేవుని ఎడల కలిగి ఉన్నాడు. దేవుణ్ణి కాపరిగా దావీదు ఎందుకు అంత మంచి కమిట్మెంట్ కలిగి ఉన్నాడంటే, దావీదు దేవుణ్ణి కాపరిగా తన దేవుడిగా ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు. కనుకనే దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడ దావీదు ఉంటే అక్కడికి ఆశీర్వాదాలు వచ్చాయి. ఈరోజు నా జీవితంలో కూడా నేను దేవుని యొక్క సేవకు పిలువబడ్డాను. దేవుని పని చేయడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి, ఎంతో మంది ఆత్మల రక్షణార్థమై దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని ఈ వాక్యము ద్వారా, ఈ 43వ అధ్యాయం యెషయా గ్రంథం నేను తెలుసుకున్న తర్వాత నాకు అనిపించినటువంటి సత్యం ఏంటంటే, గాడ్ హ్యాస్ సెలెక్టెడ్ ఫర్ దిస్, గాడ్ హ్యాస్ ఎలెక్టెడ్ ఫర్ హిస్ గ్లోరియస్ మినిస్ట్రీ అన్నమాట. నేను దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు నా పని చేస్తాడు. నేను దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుడు నాకు కావలసిన వనరులు నాకు ఇస్తాడు అనే కాన్ఫిడెంట్ ఈ వచనంలో నాకు అర్థమైంది. ఈ వచనంలో దేవుని చిత్తం, దేవుని మనసు, దేవుని స్వభావం, దేవుని యొక్క హృదయ అంతరంగం నాకు అర్థమైపోయింది. నేను అట్లా జాబ్కి వెళ్ళాను, ఇట్లా రక్షించబడి దేవుని సేవకి, సంపూర్ణమైన సేవకి పిలువబడ్డాను. కొద్ది రోజులకి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. చాలా మంది అన్నారు, ఇప్పుడు కరెక్ట్గా జాబు సేవకి సమర్పించుకుంటేనే జాబ్ వచ్చిందంటే ఇది కూడా దేవుని చిత్తమే కదా, నీకు సేవకి ఫైనాన్షియల్గా బాగా జాబ్ సపోర్ట్గా ఉంటుంది, నువ్వు జాబ్ చేస్తే మినిస్ట్రీ బాగుంటుంది, సేవ బాగుంటుంది. అప్పుడు ఇంకా నాకు మ్యారేజ్ అవ్వలేదు. ఆ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఎంతోమంది మరి ముందుకు వస్తారు. ఎంతోమంది మరి మ్యారేజ్ విషయంలో కూడా జాబ్ చేస్తూ సేవ చేస్తున్నాడని కొంతమంది కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, మంచిగా ప్రపోజల్స్ వస్తాయి అని రకరకాలుగా చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. కొంతమంది జాబ్ చేస్తూ సేవ చేస్తూ జాబ్ చేయని చెప్పారు. వీళ్ళు ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా ఇవన్నీ వాస్తవాలు అయి ఉండొచ్చు, నిజమే ఉండొచ్చు. జాబ్ ఉంటే అందరూ సొసైటీలో మంచి వాల్యూ ఇస్తారు. సేవ కంటే ఈ దినాల్లో జాబ్కి, సంపాదనకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. సేవని తీసి పడేస్తున్నారు ఈ దినాల్లో. సేవకుల్ని తక్కువ చూపు చూస్తున్నారు ఈ దినాల్లో, ధనాన్ని ఎక్కువ చూపు చూస్తున్నారు. చాలా మంది వీళ్ళందరూ చెప్పిన విషయాలు నిజమే కావచ్చు, వాస్తవాలే కావచ్చు. ఎలాగా జాబ్ చేస్తే మినిస్ట్రీ బాగుంటుంది, మినిస్ట్రీకి జాబ్ సపోర్ట్గా ఉంటుంది, జాబ్ చేస్తూ ఉంటే మంచిగా ప్రపోజల్స్ కూడా, ఈ సంబంధాలు కూడా మంచిగా వస్తారు బాగా అన్నట్టుగా కొంతమంది బాగా శోధించారు. కొంతమంది డబ్బులు సంపాదన నీకు ఇచ్చాడు కదా, నువ్వు జాబ్ సేవ చేయడానికి కమిట్ అయిన వెంటనే నీకు జాబ్ వచ్చిందంటే ఆ సేవకి, ఈ జాబ్ సపోర్ట్గా ఉండడానికి దేవుడు నీకు జాబ్ ఇచ్చాడు కదా అని కొంతమంది వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశారు. నేను వాళ్ళెవరిని తప్పు పట్టలేదు, కానీ వాళ్ళెవరి గురించి నేను విమర్శించలేదు. కానీ అఫ్కోర్స్ వాళ్ళ యొక్క మనసులో, వాళ్ళ యొక్క హృదయంలో, వాళ్ళ యొక్క ఆలోచనలో
అవన్నీ కరెక్టే కావచ్చు కానీ నేను నమ్మిన దేవుడు, నన్ను సేవకి తన పనికి పిలిచిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడని నేను నమ్మాను. ఇట్స్ మై పర్సనల్ కమిట్మెంట్, ఇట్స్ మై పర్సనల్ యాటిట్యూడ్. జాబ్ చేయాలా, సేవ చేయాలి. జాబ్ చేస్తూ సేవ చేసి చేయాలా, సేవ చేస్తూ జాబ్ చేయాలి. ఎలాగ చేయాలి, ఏం చేయాలి? ఇలా జాబ్ చేస్తూ సేవ చేయి అని ఒక సైడ్ ఫ్యామిలీ, మమ్మీ డాడీ కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా సజెస్ట్ చేశారు. బట్ నా కమిట్మెంట్ ఏంటంటే ఈ వర్డ్ నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నన్ను బ్రతికించిన నా దేవుడు నాకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దాన ఫలం ఏంటో నేను అనుభవించి చూపించాల నా నా ప్రజలకి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, అనేకులకి, ఎవరెవరైతే ఇలాగ డిస్కస్ చేశారో నా దేవుని ఔన్నత్యాన్ని, నా దేవుని గొప్పతనాన్ని, నా దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలని నేను చెప్పాలి, చూపించాలి అని నా పర్సనల్ కమిట్మెంట్ని నేను ముందుకు పెట్టాను. తప్పేం లేదు, జాబ్ చేస్తూ సేవ చేస్తూ జాబ్ చేస్తూ తప్పేం లేదు. వారి వారి పర్సనల్ కమిట్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది వాళ్ళ యొక్క డెసిషన్, వాళ్ళ యొక్క తలంపులు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క హృదయ అంతరంగ స్వభావం. ఇదంతా కూడా దేవుడి బిడ్డ. నాకు ఒక అంబిషన్ ఉంది, నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక మిషన్ ఉంది, నాకు ఒక డిజైర్, నాకు ఒక ఇంటెన్షన్, నాకు ఒక డెడికేషన్, నాకు ఒక కమిట్మెంట్, నాకు ఒకటి ఉంది. అయ్యో, ఎంతో మంది నశించిపోతున్నారే, ఎంతో మంది నశించి నరకానికి పోతున్నారే, వారిని అందరినీ ప్రభు కొరకు సిద్ధపరచాలి, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు వారిని అందరినీ సిద్ధపరచాలి. యవనస్తులు అనేకులు పాడైపోతున్నారు నేటి దినాల్లో, యవనస్తులు చెడిపోతున్నారు ఈ తరంలో, ఈ కాలంలో అని యవనస్తుల పైన గురి నిలిపి, యవనస్తుల పైన నా తలంపు, నా ఆలోచనను ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన పూర్వకంగా యవనస్తుల్ని టార్గెట్ చేశాను. యవనస్తుల్ని మార్చాలి, యవనస్తుల్ని ప్రభువు కొరకు పనిచేసే పరిచారకుల్లాగా, సాధనాల్లాగా వాళ్ళని లేపాలి, ప్రభు కొరకు రోషం, పౌరుషం కలిగి పనిచేయాలి అని ఒక డెడికేషన్ నాలో స్టార్ట్ అయింది. ఒక సాక్రిఫైస్ నాలో స్టార్ట్ అయింది. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా నన్ను ఎందుకు బ్రతికించావు, నన్ను ఎందుకు ప్రాణాలతో ఈరోజు సజీవ లెక్కలో పెట్టావు అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ మాటలు నా చెవిన వినిపింప చేసి, నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, భయపడద్దు, నువ్వు నా సొత్తు అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నేను నా దేవుని సొత్తు అని నా దేవుడు నాకు రూఢిపరిచినప్పుడు నేను ఇక ఉద్యోగం గురించి ఎందుకు ఆలోచించాలి, సంపాదన గురించి నేను ఎందుకు ఆలోచించాలి, ధనము గురించి నేను ఎందుకు ఆలోచించాలి, మనుషుల గురించి నేను ఎందుకు ఆలోచించాలి, మనుషుల తలంపుల గురించి నేను ఎందుకు ఆలోచించాలి. నా దేవుడే నాకు సమస్తమునకు ఆధారభూతుడు, కారణభూతుడని నేను గ్రహించి, ప్రభా నేను నీ పని చేస్తా, నీ కార్యాలు జరిగించు, నేను నీ పని చేస్తా, అడుగు పెట్టిన ప్రతి స్థలములో నీ సిలువ రక్తపు జెండా, నీ పునరుత్థానపు జెండా నేను నిలబెట్టి నీ నామాన్ని మహింపరిచి రావాలి. ఎంతో మంది నీ వాక్యాన్ని విని అంగీకరించాలి, రక్షించబడాలి. రక్షణ లేని వారు రక్షించబడాలి, నెమ్మది లేని వారికి నెమ్మది పొందాలి, సమాధానం లేని వారికి సమాధానం. ఓ ప్రజలలో ఏమేమి అవసరతలు ప్రజలకు ఉన్నాయో అవన్నీ కూడా నీవు తీర్చగలిగినప్పుడు నేను నీ సేవ చేస్తాను ప్రభా. నేను నీ సేవ చేయడానికి వచ్చాను. అడుగుపెట్టిన ప్రతి స్థలంలో ఓటమి అనేటటువంటి 3 అక్షరాలు నా కళ్ళ ఎదుట కనపడకూడదు. ఎక్కడ అడుగు పెట్టినా దేవుని కార్యాలు జరగాలి, దేవుడు మహింపరచబడాలి. అలాగైతేనే నన్ను నీ సేవకు ఎన్నుకో ప్రభా, అలాగైతే నీ సేవకు నన్ను పిలువు ప్రభా. నా ద్వారా నీ నామము అప్రతిష్ట పాలు కావడం, నా ద్వారా నీ నామం అవమానపరచబడటం, నా ద్వారా నీ నామం బలహీనపరచబడటం నాకు ఇష్టం లేదు ప్రభా. నా ద్వారా నీ నామం మహింపరచబడాలి అంటే నన్ను వాడుకో, నన్ను ఎన్నుకో, నేను నీ పని చేస్తా.
శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ కంఠములో ఊపిరి ఉన్నంత వరకు నేను ప్రయాసపడుతూ పోరాడుచు నిన్ను ప్రకటిస్తాను ప్రభా. నా పక్షాన నువ్వు కార్యములు నెరవేర్చు ప్రభా అని నేను ప్రార్థన చేసి కమిట్ అయినప్పుడు నిజంగా నా దేవుడు నాకు ఇచ్చిన గ్రేట్ ప్రివిలేజ్ ఏంటంటే ఆయన పరిచర్య చేయడానికి దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా ఆనందించాను. దేవుడు నన్ను తన పనిలో నన్ను ఎన్నుకున్నాడు, తన సేవలో నన్ను ఎన్నుకున్నాడు. నా ద్వారా దేవుని నామం ఎక్కడ కూడా అవమానపరచబడకూడదు. నా ద్వారా దేవుని నామం ఎక్కడ కూడా చెడిపోకూడదు. నా ద్వారా దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని యొక్క కార్యములు ఏవి కూడా భ్రష్టు పట్టకూడదు అని నేను కమిట్ అయిపోయి, అంత మంచి దేవుడు నేనున్నా, నా పని నువ్వు చెయ్యి, నేను నిన్ను ఎన్నుకున్నా, నీవు నా సొత్తు అని చెప్పినప్పుడు, నేను గాడ్స్ ప్రాపర్టీ అయినప్పుడు, నేను గాడ్స్ మైండ్లో, ఆయన నేచర్లో, ఆయన క్యారెక్టర్లో, ఆయన గుడ్ విల్, ఆయన మంచి, ఆయన చిత్తంలో నేనున్నప్పుడు వై డోంట్ ఐ ఫీల్, వై ఐ ఫీల్, ఎందుకు నేను బాధపడాలి, ఎందుకు నేను కృంగిపోవాలి, ఎందుకు నేను సఫర్ అవ్వాలి? ఈరోజు ఫైనాన్షియల్లీ ఐఎమ్ బ్లెస్డ్, ఫిజికల్లీ ఐఎమ్ బ్లెస్డ్, లిటరల్లీ, మారల్లీ అండ్ మెటీరియల్లీ ఆల్సో ఐఎమ్ బ్లెస్డ్. అన్ని రీతుల్లో, అన్ని విధాలుగా నేను ఆశీర్వదించబడ్డాను, దీవించబడ్డాను. అందరికీ మాదిరికరంగా ప్రభు సేవలో ఆయన పని చేస్తున్నాను. దట్స్ ఎనఫ్ ఇన్ మై లైఫ్. సేవ ప్రారంభంలో ఒక ఆత్మనైనా రక్షించు ప్రభువా అని ఎంతో ఆశతో, దాహముతో, ఎంతో ఆకలితో ప్రార్థన చేసేవాడిని. భారం ఎక్కువైన తర్వాత ఒక ఆత్మ కాదు, కొన్ని ఆత్మలైన రక్షించు ప్రభువా అని భారంగా ఏడ్చి ప్రార్థన చేసేవాడిని. మరింత భారము పెరిగిపోయిన తర్వాత, బాధ్యత పెరిగిపోయిన తర్వాత, ఒకటి కాదు, కొన్ని కాదు ప్రభువా, అనేక మందిని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేసి, ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నా అంటే, ఆ రోజు చేసిన ప్రార్థన మళ్ళీ చేస్తున్నా. ప్రభువా, అడుగుపెట్టు ప్రతి స్థలములో నీ కార్యములు జరిగించు ప్రభువా. ఆమేన్. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అడుగుపెట్టు ప్రతి స్థలములో నీ కార్యములు జరిగించు. ఓటమి అనే 3 అక్షరాలు నా కళ్ళ ఎదుట కనబడకూడదు ప్రభువా అని దేవుని సన్నిధిలో కమిట్ అయిపోయాను. ఈరోజు కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు ఎవరైనా కావచ్చు, బాయ్స్ ఆర్ గర్ల్స్, ఇక్కడ ఈ గూగుల్ మీట్ లో ఉన్న వాళ్ళు, ఫుల్ టైం మినిస్ట్రీ, పార్ట్ టైం మినిస్ట్రీ, హెల్పింగ్ మినిస్ట్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ రకమైన పరిచర్యలు, అనుభవాలు మనకున్నా కూడా, వితౌట్ డెడికేషన్, వితౌట్ విజన్, వితౌట్ కమిట్మెంట్, వితౌట్ గాడ్స్ ఇంటెన్షన్, వితౌట్ గాడ్స్ పర్పస్, అలా ఉంటే మన జీవితంలో దేవుని పని సక్రమంగా చేయలేము, దేవుని పని కరెక్ట్గా చేయలేము. దర్శనం లేకుండా, బాధ్యత లేకుండా, భారం లేకుండా, పిలుపు లేకుండా దేవుని పని మనం చేయలేము. చేయాలనుకున్నా కూడా చేయలేము. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆల్రెడీ హీ హాస్ కాల్డ్ మై నేమ్. ఆయన ఎప్పుడో మనల్ని పేరు పెట్టి పిలిచాడు. నీవు నా సొత్తు. మనం ఆయన పని చెయ్యాలే కానీ దేవుడు ఎందుకు వాడుకోడు? మనం ఆయన కొరకు నిలబడాలి కానీ దేవుడు ఎందుకు మనల్ని వాడుకోడు? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిలుపు, దేవుని చిత్తం, దేవుని మనస్సు, దేవుని హృదయ అంతరంగం నీ పట్ల ఏమై ఉన్నాడో ఒక్కరు నువ్వు గ్రహించాలి. ఈ సమయం దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని మనస్సు, దేవుని చిత్తం ఎలా ఉంది? ఈరోజు దేవుని చిత్తానికి భిన్నముగా జీవిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. కొద్ది రోజులు దేవుని చిత్తం గురించి భారంగా ప్రార్థన చేస్తారు, కొద్ది రోజులు దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి పని చేస్తూ ఉంటారు. దేవుణ్ణి విసర్జించి
పరిచర్య చేస్తూ ఉంటాం. చాలా మంది సేవ చేయాలి ఆశ ఉంటది, దేవుని పని చేయాలి ఇష్టం ఉంటది. కానీ నీ ఇష్టానికి నీ ఆశకి ఒక డెడికేషన్ ఉండాలి, ఒక త్యాగం, ఒక సాక్రిఫైస్ ఉండాలి, ఒక కమిట్మెంట్, ఒక తీర్మానం ఉండాలి. డెడికేషన్, సాక్రిఫైస్ అండ్ కమిట్మెంట్. అండ్ ఫోర్త్ థింగ్, గాడ్స్ విజన్, దేవుని యొక్క దైవ దర్శనం ఉండాలి. ఈ యాక్టివిటీస్ నీ జీవితంలో నీకు అవసరమే. దేవుని పని చేయాలి అన్నటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే, వాట్ ఈస్ ద గాడ్ విల్ ఆఫ్ మై లైఫ్ అనే విషయం పైన మీరు ప్రార్థించండి. నా జీవితం పట్ల, నా బ్రతుకు పట్ల, నా కెరీర్ పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది అని తెలుసుకోండి. ఫస్ట్ మనిషి యొక్క ఇచ్చ వలన కలిగేది ప్రవచనం కాదు, దర్శనం కాదు అని రాయబడింది బైబిల్లో. మనుషుల యొక్క తలంపుల ఆలోచనల మధ్య నలిగేది అది దేవుని చిత్తము కాదు అని రాయబడింది బైబిల్. ఈరోజు దేవుని చిత్తం కనుగొనలేక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎదర్ మినిస్ట్రీ, ఎదర్ పర్సనల్ లైఫ్, ఎదర్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదేదైనా కావాలి. సేవలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ పరిస్థితుల్లో కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం, దేవుని మనసు, దేవుని ఆ పిలుపు ఏంటో అర్థం కాలేని పరిస్థితిలో చాలా మంది డైలమాలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని కనుగొనడం చాలా సులభం. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. దేవుని చిత్తం ఎలా కనుక్కోవాలి, దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, దేవుని చిత్తాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలనే కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళు కన్ఫ్యూజన్ అయి అనేక మందిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇలాగా అడుగుతూ ఉంటారు, అన్న వివాహం కొరకు ప్రార్థన చేయండి, ఇది దేవుని చిత్తమా కాదా? ఆ ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, ఇది దేవుని చిత్తమా కాదా? మరి కొత్త ఇల్లు కట్టాలనుకుంటున్నాం, ఇది దేవుని చిత్తమా కాదా? ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాం, అది దేవుని చిత్తమా కాదా? మేము ఈ గృహంలో చేరాం, ఇది దేవుని చిత్తమా కాదా? నేను ఈ జాబ్కు వెళ్ళాలనుకుంటున్నాను, ఇది దేవుని చిత్తమా కాదా? నేను ఫలానా అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, లేదా ఫలానా అబ్బాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఇది దేవుని చిత్తమా కాదా అని ఇలా రకరకాలుగా చాలా మంది ఓపెన్ గా డిస్కస్ చేసి మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నేనేమంటానంటే, హి నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ లైఫ్, కెరీర్ అండ్ ఫ్యూచర్. మనం మీ భవిష్యత్తు గురించి, మీ జీవితాల గురించి, మీ యొక్క అవసరతలు అన్నిటి గురించి దేవునికి బాగా తెలుసు. నిన్ను ఎప్పుడు బ్లెస్ చేయాలి, ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలి, ఎప్పుడు దీవించాలి, ఎప్పుడు నీకు బహుమానం ఇవ్వాలి, ఎప్పుడు నీకు ఏం చేయాలో దేవునికి బాగా తెలుసు. మనం అన్ని డిసైడ్ చేసుకొని ఇది దేవుని చిత్తమా కాదా అని అనడం కరెక్ట్ కాదు. మనం అన్ని డిసైడ్ అయిపోయి ఒక డెసిషన్ తీసుకొని ఇదే దేవుని చిత్తం అని మనం వెళ్ళడం కరెక్ట్ కాదు. నేను చెప్తున్న దేవుని సేవకుడుగా దేవుని చిత్తాన్ని కనుగొనడం చాలా అంటే చాలా సులభం. మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు అర్థం కాదు దేవుని చిత్తం ఏంటో. మీరు కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు కాబట్టే దేవుని చిత్తం ఏంటో మీరు తెలిసి రాలేదు. మీకు 20 years మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్, నాకు 20 years మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నా, దేవుని చిత్తము కనుగొనడం నా మట్టుకు నాకు చాలా సులభం. దేవుని ఏర్పాటు ఏంటో నేను చాలా ఖచ్చితంగా నేను చెప్పగలను. దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని మనసు, దేవుని తలంపులు మన పట్ల. అందుకంటే దావీదు కీర్తన 139వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూస్తారా? Psalms 139 verse 17. ఎవరైనా చదవండి. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తమెంత గొప్పది.
కంటిన్యూ. మళ్ళీ చదవమ్మా ఒకసారి. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తమంతా గొప్పది. మా బైబిల్ చదివావా ఈరోజు నువ్వు? డైలీ బైబిల్ చదువుతున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావమ్మా? పర్ఫెక్ట్గా, కరెక్ట్గా, అక్షరం పొళ్ళు తప్పు పోకుండా మీరు చదవాలి వాక్యం. దేవుని వాక్య విషయంలో, దేవుని పనిలో, దేవుని పరిచయలో నేను ఎవరితో కూడా కాంప్రమైజ్ అవ్వను. మీరు కరెక్ట్గా చదవండి. ఒక వర్డ్లోనే మొత్తము హిస్టరీ మారిపోతుంది. ఒక వర్డ్ మీరు చదివే విధానంలో, రాసే విధానంలో మొత్తం మీనింగే మారిపోద్ది. నేను చదువుతానండి. Psalms 139:17. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దట్ ఇస్ ద కరెక్ట్. అలా చదవాలి. నేను మళ్ళీ చదువుతున్నా. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. అవి 18. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, మీరు బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. ఎట్లంటే అట్లా చదవండి. కన్ఫ్యూజ్ కావద్దండి. నిదానంగా ఆగి జాగ్రత్తగా మీరు చదవండి. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. వినండి జాగ్రత్తగా. దేవుని తలంపులు ఎంత ప్రియమైనవి. గాడ్స్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి. నా కెరీర్ పట్ల, నా ఫ్యూచర్ పట్ల, నా పట్ల దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్లాన్, నా పట్ల కలిగిన దేవుని యొక్క ప్రణాళిక ఏమైందంటే ఒకటే నేను చెప్పగలను. దిస్ ఇస్ మై లైఫ్ ప్రామిస్ అండ్ లైఫ్ ప్రాఫెసీ. Isaiah 43:1. అది యెషయా 43:1. అదంతా కూడా దేవుడు నా పట్ల కలిగిన ఆయన తలంపు అక్కడ నాకు మెన్షన్ చేశాడు, నాకు చూపించాడు. భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అని మాట్లాడాడు. నా పట్ల దేవుడికి ఎలాంటి తలంపులు, ఇక్కడ కీర్తనకారుడు, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అని అన్నాడు. ఆ మొత్తం ఎంత గొప్పదో, ఆ తలంపులు ఎంత ప్రియమైనవో ఈ యెషయా 43:1 గాడ్స్ ప్లాన్స్ ఏంటో నా పట్ల నాకు అర్థమైపోయింది. అందుకే నేను కమిట్ అయిపోయాను. అందుకే నేను డెసిషన్ తీసుకున్నాను. అందుకే నేను డెడికేట్ చేసుకున్నాను. అందుకే దేవుని పని కొరకు, దేవుని పనిలో సాక్రిఫైస్ చేసుకున్నాను. ఆయన పని చేయాలి. అనేక ఆత్మల రక్షణార్థమై దేవుని కొరకు నేను నిలబడాలి. సత్యవాక్యాన్ని నేను ప్రకటించాలి. అనేక మంది ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ తీసేయాలి. కలవరపరచద్దండి మీ హృదయాన్ని దేవుని వాక్యం స్పష్టంగా. రోజు పిలుపు లేని సేవ, పిలుపు లేని పరిచర్య, పిలుపు, దర్శనం, సమర్పణ, త్యాగం, తీర్మానం లేని సేవ, పరిచర్య, ఆలోచనలు, తలంపులు ఇవన్నీ కూడా ఒకానొక దినాన మరి మనల్ని మనం బలహీనపరచబోటకు ఇవన్నీ మరి మనకు ఇబ్బందికరంగా మార్చబడతాయి. అలా కాకుండా దేవుని యొక్క పిలుపుతో, దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క తలంపుతో, దేవుని యొక్క ఇష్టంతో, గాడ్స్ విల్, వాట్ అబౌట్ గాడ్స్ విల్ అబౌట్ మై లైఫ్, వాట్ అబౌట్ మై కెరీర్ అని మీరు దేవుని ఇష్టంలో కనిపెట్టి మీరు ప్రార్థన చేస్తారు. నేను చెప్తాను, ఒక సింపుల్ వర్డ్ చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. దేవుని చిత్తము కనుగొనడం సులభం అని ఎందుకు నేను చెప్పానంటే ప్రాక్టికల్ గా నేను అనుభవించాను. ఒకటే, మీకు దేవుని చిత్తం మీకు సమాధానకరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం మీకు నెమ్మదినిస్తుంది. దేవుని చిత్తం మీకు ఆదరణనిస్తుంది. దేవుని చిత్తం మీ కొరకు ప్రయాసపడుతుంది. దేవుని చిత్తం మీ కొరకు ఆరాటపడుతుంది. దేవుని చిత్తం మిమ్మల్ని స్థిరపరుస్తుంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. దేవుని చిత్తం శ్రేష్టమైన దీవెనలు మీకు ఉంటాయి ఆయన చిత్తంలో. మనిషి తీసుకున్న నిర్ణయాలు కొన్ని తప్పు కావచ్చు, కొన్ని ఒప్పు కావచ్చు. మనిషి యొక్క నిర్ణయాలు, తలంపుల వలన దేవుణ్ణి మనము సంతోషపరచలేము, దేవుని మనము ఆనందింపచేయలేము. దేవుని పని మనం కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయకూడదు.
జాగ్రత్తగా మీరు ఆలోచించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మై డియర్ బిలౌడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత చక్కటి వర్డ్ దేవుడు చెప్పాడు చూడండి. భయపడద్దండి, పేరు పెట్టి నేను పిలిచిన నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచించాడు దేవుడు. అప్పుడు అనిపించింది నాకు, దేవుడు తన సేవకు నన్ను పిలిచాడు, తన పనికి నన్ను పిలిచాడు, తన పని చేయడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. సో నా దేవుడు నన్ను తన పనిలో ఒక చిన్న పాత్రగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు అని నేను తలంచి కమిట్ అయిపోయి జాబ్ను పక్కన పెట్టేసి మా పేరెంట్స్ చెప్పాను, నేను దేవుని పని చేస్తాను, నాకు మీరు సహకరించండి, నన్ను బలపరచండి, నన్ను ప్రోత్సహించండి, నాకు తెలియపరచండి అని దేవుని యొక్క సేవ చేయడానికి నేను తీర్మానం చేసుకున్నప్పుడు చాలా అబ్జెక్షన్స్ వచ్చాయి. చాలా అగైనెస్ట్గా మాట్లాడారు, చాలా ఇబ్బందికరంగా మాట్లాడారు. కానీ నేను దేవుని సేవ చేయకోకుండా ఉండలేదు. నేను దేవుని పని చేస్తాను. కొన్ని ఆత్మలను, అనేక ఆత్మలు ఈరోజు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో నీ కార్యాలు జరిగించు ప్రభు అని నేను చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడు. ఇక్కడ ఈ గూగుల్ మీట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీఆర్ ద గాడ్స్ ప్రాపర్టీ. ఆమేన్. వీఆర్ ద గాడ్స్, వీఆర్ ఇన్ గాడ్స్ మైండ్, వీఆర్ ఇన్ గాడ్స్ నేచర్, వీఆర్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్, వీఆర్ ఇన్ గాడ్స్ విల్. ఈ 4 విషయాలు మీకు గుర్తు. మనం దేవుని చిత్తంలో ఉన్నాం, మనం దేవుని మనసులో ఉన్నాం, దేవుని స్వభావంలో మనం ఉన్నాం, దేవుని హృదయాంతరంగంలో మనం ఉంటున్నాం. అలాగా దేవుడు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో, ఎంతగా దీవిస్తాడు జ్ఞాపకం చేసుకోండి. గాడ్స్ విల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. దేవుని చిత్తానికి ఏ నిర్ణయం వ్యతిరేకంగా మనము తీసుకోకూడదు. దైవజనులు ప్రార్థన చేస్తారు, దేవుని ఏర్పాటు కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని ఆలోచన కొరకు, దేవుని యొక్క తలంపుల కొరకు దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఆత్మావేశముతో, ఆత్మాభిషేకముతో దైవజనులు మీ కొరకు ప్రవచిస్తారు. ప్రార్థన చేసి కనిపెట్టి మీ కొరకు దర్శనాలు చూస్తారు, ప్రవచిస్తారు. క్షేమాభివృద్ధికరమైన దీవెనలు మీ ఉండాలి అని మీ కొరకు నిత్యము ఉపవసించి కన్నీటితో ఎంతగానో భారముగా ప్రార్థన చేస్తారు దేవుని సేవకు. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్న మీ యొక్క లైఫ్, ఫ్యూచర్స్, కెరీర్స్ అన్ని కూడా మీరు మీ ఇష్టానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొనకుండా, మీరు దేవుని ఇష్టానికి, దేవుని నిర్ణయానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలని నేను దేవుని సేవకుడిగా మీకు అందరికీ తెలియజేస్తాను. మనము దేవుని యొక్క సొత్తు అయి ఉన్నాం. మన పట్ల పూర్తి అధికారము దేవునికి మాత్రమే ఉంది. ఆ దేవుడు మన లైఫ్ స్టైల్ని ఆయన మోటివేట్ చేస్తాడు, ఆయన హ్యాండిల్ చేస్తాడు. మన జీవిత శైలి, మన జీవిత విధానాన్ని ఆయన ఒక్కడే సమకూర్చగలడు. నీవు నీ సొత్తు కాదు. నీవు నీ ఆలోచనల ప్రకారంగా వెళ్ళడానికి, నీవు నీ యొక్క తలంపుల మేరకు నువ్వు నడుచుకోవడానికి యు ఆర్ నాట్ యువర్ సెల్ఫ్. యు ఆర్ గాడ్స్ ప్రాపర్టీ. యు ఆర్ ఇన్ గాడ్స్ మైండ్. దేవుడు మిమ్మల్ని ఎంతగానో హెచ్చిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడు. ఎంతో ప్రయాసతో ఈ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారు, ఎంతో ప్రయాసతో ఈ ప్రోగ్రామ్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యు ఈచ్ ఎవ్రీవన్. భారం కలిగి చేస్తున్నారు. వీకెండ్ డేస్ ప్రోగ్రామ్స్ కానీ, డైలీ ప్రోగ్రామ్స్ కానీ, సండే ప్రోగ్రామ్స్ కానీ ఎంతో బాధ్యతతో, భారంతో మీరు చేస్తున్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఇన్ మై హార్ట్. మీరు చేస్తున్న దేవుని పనికి నేను ఎంతగానో మిమ్మల్ని అభినందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా దేవుని పని చేయండి. ఆసక్తిగా దేవుని పనిలో పాల్గొనండి. ఆసక్తిగా దేవుని కొరకు బ్రతకండి. ఆసక్తిగా దేవుని యొక్క సన్నిధిలో మీరు స్థిరపడండి. దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడో, దేవుడు మన పట్ల ఎలాంటి తలంపులు, ఆలోచనలు కలిగి ఉన్నాడో ఈ యొక్క వాక్యము ద్వారా మీరు గ్రహించి ఉన్నారని నేను నమ్ముచు ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్ అబండెంట్లీ. ఆమేన్. ఐ వాంట్ టు ప్రే ఎవ్రీవన్. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఒకసారి మీరు నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా.
నాయనా మీరు మరొకసారి మా పట్ల మా ఎడల ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరి పట్ల మీరు ఎలాంటి ప్లాన్స్ కలిగి ఉన్నారో ఒక నాయన మరి ఒక చిన్న టెస్ట్ మనీ ద్వారా ఒక లైఫ్ ప్రాపసీ లైఫ్ ప్రామిస్ ద్వారా మీరు నాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీ బిడ్డలతో మీరు మాట్లాడినారని నేను నమ్ముచున్నాను. ఎస్ లార్డ్, ఐ సరెండర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐ హానర్, ఐ రెస్పెక్ట్, ఐ బిలీవ్ ఎవ్రీ వర్డ్ ఇన్ మై లైఫ్. నీ మాటని ప్రభా నేను అంగీకరిస్తున్నాను. నా జీవితంలో నా బ్రతుకులో నీ మాటని నేను అంగీకరిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు తెలుస్తున్నాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన. ఈ గూగుల్ మీట్ లో ప్రోగ్రామ్ లో పాల్గొన్న బిడ్డలందరినీ మీరు దీవి ఆశీర్వదించండి. ఎంతో భారం కలిగి బిడ్డలు ప్రయాసపడుతున్నారు, వారిని బలపరచండి. మీ గైడెన్స్ నాయన, మీ గైడ్ లైన్స్ మీ బిడ్డలకు దయచేయండి. ఏకాత్మ, ఏక మనస్సు, ఏక ఆలోచన చేత మీ పనిలో మీ బిడ్డల ముందుకు సాగుటకు సహాయం. ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఆర్గనైజ్ చేస్తున్న, కండక్ట్ చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి. దేవా, ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన బిడ్డలందరి పేరెంట్స్ ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దీవించండి. జాబ్ కొరకు ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో మీ బిడ్డలు హల్లెలూయా. ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా? హలో. ఓకే. ప్రైజ్ గాడ్. దేవునానికి మహిమ కలుగును. మరి ఇంతవరకు మనం అన్నగారి టెస్టిమనీ ద్వారా మంచి వర్తమానం మనం వింటున్నాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మన
అందరితో మాట్లాడి ఉంటున్నాడని విశ్వసిస్తున్నాను. మరి దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఏంటో మన జీవితంలో మనం తెలుసుకొనడానికి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరం కూడా దేవుని చిత్తం ఏంటో మన జీవితంలో మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలాగే మనం సాయంత్రం జరగబోతున్నటువంటి క్విజెస్ 7-8 హోలీ బైబిల్ క్విజ్ మరియు 9-10 ఈసీ బైబిల్ క్విజ్‌లో ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చదివి పార్టిసిపేట్ చేయాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. అలాగే తిరిగి రేపు ఉదయకాల సమయంలో 5-6:30 ఆరాధనలో తిరిగి మనమందరం ప్రతి ఒక్కరం కూడా జాయిన్ అయ్యి దేవునాన్ని మహిమపరుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికి తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునానికి మహిమ కలుగును గాక. ఆమేన్. 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 ఓకే. నేను బయట వచ్చేసినాను రాజేష్. ఒక్క నిమిషం. సాయం అన్నయ్య. ఆయననే. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ఈ యొక్క దినం నా ప్రభువు నాతో మాట్లాడిన విషయాలు ఏమిటంటే, గాడ్స్ విల్ తెలుసుకోవడం వెరీ సింపుల్ అని నేను నేర్చుకున్నాను. గాడ్స్ విల్ ఎలా తెలుసుకోవడం అంటే అక్కడేం డిఫికల్టీ లేదు. గందరగోళం పడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏ విషయం అయితే ప్రేయర్ చేస్తామో అందులో మనకు సమాధానం వస్తది. ఈవెన్ ద జాబ్ పర్పస్ కావచ్చు, స్టడీస్‌లో వాటెవర్ ఇట్ మే బి, ఏ ఫీల్డ్ అయినా కూడా మనం ప్రేయర్ చేస్తే దేవుని చిత్తం అది అయ్యుంటే, గాడ్స్ విల్ అయ్యుంటే డెఫినైట్‌లీ వి విల్ గెట్ పీస్. ఆ సమాధానం మనకు కలుగుతది. అందుని బట్టి మనం తెలుసుకోవచ్చు, గ్రహించొచ్చు. అది దేవుని చిత్తమే అని. థాంక్ యూ అన్నయ్య. ప్రైజ్ గాడ్. ఇంకెవరైనా కూడా ఉన్నట్లయితే మీరు నేర్చుకున్నటువంటి విషయాల్లోంచి ఇతరులను బలపరచడానికి మరి కొన్ని విషయాలు మాట్లాడాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. టెస్ట్ రూపంలో తెలియచేశారు. అన్మ్యూట్ చేసి మాట్లాడితే బాగుంటుంది అందరు కూడా వినడానికి. ఇంకెవరైనా కూడా మాట్లాడాలనుకుంటే ఎవరైనా కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడండి. లేదంటే మనం ఇక ఈవినింగ్ సెషన్ని క్లోజ్ చేసుకుందాం. ఓకే, దేవునికి స్తోత్రం. కంటిన్యూ రుచితం. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ఈరోజు గాడ్ నాతో చాలా విషయాలు మాట్లాడారు. సో నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను అంటే మినిస్ట్రీ చేస్తూ జాబ్ చేయాలి అని నా గోల్ అన్నయ్య. బట్ గాడ్ ఈరోజు నాతో మాట్లాడారు. జాబ్ చేయాలి అని దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటుండే. బట్ గాడ్ వర్క్
కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. చాలామంది ఫ్యామిలీ సిచ్యువేషన్స్‌ని థింక్ చేస్తూ జాబ్ చేయాలి అని అనుకుంటారు. సో, నేను ఆ విధంగా జాబ్ చేస్తూ మినిస్ట్రీలో నేను ముందుకెళ్ళాలి అనుకున్నాను. బట్ మినిస్ట్రీ ఈజ్ ద ఫస్ట్. గాడ్ వర్క్ చేసుకుంటే ఇంకా గాడే అన్నీ చూసుకుంటారు. సో, అన్నయ్యతో ఏ విధంగా అయితే మాట్లాడానో నీవు నా సొత్తయి ఉన్నావని దేవుడు ఏ విధంగా అయితే లైఫ్ టైం ప్రాఫెసీ ఇచ్చారో, ఆ ప్రాఫెసీ ఓన్లీ అన్నయ్యకే కాదు ప్రతి ఒక్కరికి అని నేను ఈరోజు రియలైజ్ అయ్యాను. గాడ్ సన్నిధిలో గాడ్‌కి మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకొని, ఒక డెడికేషన్ తోటి నా లైఫ్ ఏమైపోతది, నా కెరీర్ ఏమైపోతది అని ఎక్కువ ఆలోచించకుండా గాడ్ పైన డిపెండ్ అవుతూ, గాడ్ విల్‌కి మనం సబ్మిట్ చేసుకొని అకార్డింగ్ టు హిస్ ప్లాన్ అండ్ పర్పస్ ఆయన విల్ ప్రకారం మనము మూవ్ అవుతే ఖచ్చితంగా గాడ్ మనతో ఉండి మనం తీసుకునే ఆ కమిట్మెంట్‌ని బట్టి గాడ్ మనల్ని నడిపిస్తారని ఈరోజు నాతో గాడ్ మాట్లాడారు అన్నయ్య. అండ్ గాడ్ విల్‌లో పీస్ అనేది ఉంటది. గాడ్ మనల్ని ఆ వేలో తీసుకెళ్తాడు. సో, గాడ్ విల్ అనేది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. ఆయన చిత్త ప్రకారంగా నేను మినిస్ట్రీ చేయాలని ఈరోజు కమిట్మెంట్ తీసుకున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. గాడ్ స్పోక్ టు మీ టుడే. థ్యాంక్ యూ రుచితమ్మ. మనీ కంటిన్యూ చేయవా బెనిడిక్షన్తో? అన్న బ్లెస్సింగ్స్ ఇవ్వండి అన్న. అక్కడ ల్యాప్టాప్ ఉంది. నీది ఎక్కడ పెడతావు? ఇక్కడే ఉంటుంది సార్. ఇక్కడే ఉంచుతావు? చేస్తాను. సరే, నాది కూడా అక్కడ. ఓకే సార్. పక్కన చూస్తా. నువ్వు రాజేష్ పిలవచ్చు కదా. మనీ వినిపిస్తుందా మనీ వాయిస్? ఓకేనా అన్న? ఓకే అన్న. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సమాధానం, సంతోషం, సమృద్ధి సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.